ట్యాంక్ బండ్ వద్ద గణనాథుల నిమజ్జనం కోలాహలంగా జరుగుతుంది. భాగ్యనగర్ ఉత్సవ సమితి కమిటీ మెంబర్ సత్యప్రకాష్ మనతో ఉన్నారు. చెప్పండి. ఈసారి ఈ యొక్క భాగ్యనగర్ గణేశోత్సవ సమితి ఆధ్వర్యంలో దాదాపుగా ఒక 4 లక్షల పైచిలుకు విగ్రహాలు ఈ నిమజ్జన కార్యక్రమం జరిగింది. అనుకున్న విధంగా ఈరోజు 11 గంటలకు 12 గంటలకల్లా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని ముగించాలని మేము కూడా ఆశిస్తున్నాము. రేపటి వరకు నిమజ్జనం జరిగింది. మేము మా యొక్క వంతు ప్రయత్నంగా మేము రాత్రి 1 గంటల వరకు మేము పూర్తి చేయాలని మేము మా యొక్క శాయశక్తుల ప్రయత్నిస్తున్నాము. మొత్తం ఎన్ని విగ్రహాలు నిమజ్జనం ఇప్పటి వరకు దాదాపుగా ఒక 2 నుంచి 3 లక్షల వరకు విగ్రహాలు నిమజ్జనమైనాయి. ఖైరతాబాద్ గణేష్ విగ్రహం గతంలో కంటే ఈసారి తొందరగా నిమజ్జనమైంది. యాక్చువల్గా అనుకున్న దానికంటే 6 గంటలకు మొదలు కావాల్సిన శోభాయాత్ర 8 గంటలకు మొదలైంది. కాకపోతే అనుకున్న టైంకి ఈసారి నిమజ్జన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? కోఆర్డినేషన్ ప్రభుత్వం తరపు నుంచి కూడా అన్ని సహాయ సహకారాలు అందుతున్నాయి. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క 45 సంవత్సరాల యొక్క చరిత్రలో మొదటిసారి ఒక ముఖ్యమంత్రి గణేశోత్సవ సమితి స్టేజ్ మీదకి రావడం జరిగింది. అది ఒక సంతోషకరమైన విషయము. వారికి భాగ్యనగర్ గణేశోత్సవ సమితి తరఫున మేము కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం.